హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బౌలర్ నుండి ఈరోజు వచ్చి వీడియో ఒక మండవాస రెస్టారెంట్. ఇది ఎక్కడో కదండి, మన విజయవాడలోని అంకుర హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. ఇది చూశారు కదా, ఈ రెస్టారెంట్కి ఆపోజిట్ అంకుర హాస్పిటల్ ఉండిద్దండి. దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ కూడా ఉంటుంది. ఇది ఎక్కడో కదండి, మన విజయవాడలోని లలిత జ్యువెలరీ రోడ్డు ఉంది కదండి, ఆ లలిత జ్యువెలరీ రోడ్లో ఉంటుందండి. మోక్ష జ్యువెలరీ షాప్కి దగ్గరగా ఉంటుందండి ఇది. ఈ మండవాస రెస్టారెంట్ బయట అండి. ఇదంతా మండవాస రెస్టారెంట్. ఇది వచ్చి మనకి మిలిటరీ, అంటే మన ఇండియన్ ఆర్మీ ఉంది కదండి, ఇండియన్ ఆర్మీ స్టైల్ రెస్టారెంట్ ఉంటుందండి. ఈ రెస్టారెంట్ బయట సైడ్ ఇది మొత్తం ఫ్రంట్ ఆఫీస్ అండి. చూశారు కదా, మండవాస భోజనం, జై జవాన్ జై కిసాన్ అని ఉంటుందండి ఎంట్రీ ఇది లోపలికి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకు ఆర్మీ కలర్లోనే గ్రీన్ అంటే ఒక పచ్చని ఉంటుందండి. ఎక్కువ పచ్చని కలర్ డెకరేషన్తో ఉంటుందండి. బైక్ కూడా చూశారు కదా, ఆర్మీ బైక్ లాగా ఉంటుందండి. మండవాస భోజనం పచ్చ కలర్ ఎక్కడ చూసినా ఇది మ్యాప్ అండి. మ్యాప్ అంటే మనకి ఓల్డ్ మ్యాప్ లాగా మ్యాప్లు ఉంటాయి కదండి, అలాగే మ్యాప్. ఇక్కడ ఫోటో తీసుకోవచ్చండి బైక్ మీద కూర్చొని. అంటే మనకు అప్పుడు పాతకాలంలో ఇండియన్ ఆర్మీ యుద్ధం చేసేది, అప్పుడు యుద్ధాలు. ఇది బయాస్కోప్ అంటే తర్వాత వచ్చి బాక్స్ అండి. ఇక్కడ మనకి బుల్లెట్స్ ఇది దాస్తారు కదా, అదండి. దాని పక్కన వాటర్ బాటిల్. ఇది పెద్ద గన్ అండి. ఇది గన్ అయితే చాలా బరువు ఉంటుందండి, వెయిట్ ఉంటుంది, ఐరన్ది ఇది. అంటే ఫోటోషూట్కి స్టార్టింగ్లో ఈ బైక్ దగ్గర అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇక్కడ ఫోటోషూట్ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారండి. మండవాస భోజనం ముందు ఉంటుందండి ఇది ఫ్రంట్ ఆఫీస్లో. ఈ బైక్ వచ్చి ఓల్డ్ మోడల్ అండి, చాలా పాత మోడల్ బైక్ ఇది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటాం కదండి, పాతకాలంది. ఈ బైక్ వచ్చి నాకు తెలిసి ఇది ఒక 80s బైక్ అనుకుంటున్నానండి నేను. జై జవాన్ జై కిసాన్. ఇది మనకి రెస్టారెంట్ మొత్తం బయట ఫ్రంట్ అండి, రిసెప్షన్ ఏరియా ఇదంతా. ఇక్కడ కూడా మనకు ఆర్మీ సింబల్ కనబడుతుంది, చూశారు కదండి. ఈ పక్కన వచ్చి జై కిసాన్, ఫార్మర్ రైతు సింబల్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి మనకి. రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. అక్కడ ఆర్మీని, ఇక్కడ రైతు బొమ్మలతో ఉంటుందండి. ఇక లోపలికైతే మీకు చూపిస్తానండి. లోపల స్టార్టింగ్ అంటే మనకి రైతు నాగలి, తుపాకీ, చూశారు కదండి. రైతుది పొలం దున్నే నాగలి, తుపాకీ, మొత్తం లోపల డెకరేషన్ అంతా ఆర్మీ స్టైల్లో ఉంటుందండి. ఈ ఆర్మీ స్టైల్లోని రెస్టారెంట్ అంతా డెకరేషన్తో ఉంటుందండి. లోపల ఎటు చూసినా మనకి వెపన్సే కనబడుతాయి గోడ మీద. పార్టీ వేర్ సైజ్ ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారండి వాళ్ళు. ఇక్కడ చూశారు కదండి, AK-47 మామూలు తుపాకీ స్టైల్లో. ఎక్కువ వెపన్సే కనబడతాయండి, మన ఆర్మీ వెపన్స్. పక్కన బుల్లెట్లు ఉన్నాయి, చూశారు కదా, బుల్లెట్స్ కూడా ఉన్నాయి, చూశారు చూడండి. ఇది మొత్తం డెకరేషన్ చేసి పెడతారండి. అంటే ఇది హోటల్ వచ్చి ఆర్మీ స్టైల్లో ఉంటుందండి. ఎక్కువ పచ్చ కలర్లోనే ఉంటుందండి. ఎటు చూసినా మనకి గ్రీన్ పచ్చ కలర్లోనే ఇది కనబడుతూ ఉంటుంది రెస్టారెంట్. మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ కలరే ఉంటుందండి ఎక్కువ డెకరేషన్ చేసి. ఇక్కడ పార్టీ వేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ ఫుడ్ అయితే క్లాస్గా ఉంటుందండి. చిన్న పిస్టల్ చూశారు కదండి, ఇక్కడ చిన్న పిస్టల్ కనబడుతుంది, చూశారు కదండి. పిస్టల్ వచ్చి మనకి అంటే ఒక 6 బుల్లెట్లు పిస్టల్ అంటారు కదండి, ఆ పిస్టల్ సైడ్ ఉంటాయండి మనకి ఫ్రేమ్లో. అంటే ఫ్రేమ్లో పెట్టి ఒరిజినల్ పిస్టలేనండి ఇవి. కాకపోతే ఇవి అంటే వర్కింగ్ చేయవండి, ఎప్పుడో పాతవి ఇవి, ఐరన్ స్టక్ అయిపోయింది. రెస్టారెంట్ అయితే ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. అది పెద్ద టేబుల్ అండి, అది ఏదో బర్త్డే పార్టీ చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళు, పెద్ద టేబుల్. ఇది ఓల్డ్ మోడల్, మనకి ఆర్మీ వాళ్ళు ఓల్డ్ క్యాంటీన్లు ఉంటాయి కదండి, అంటే ఆర్మీ క్యాంటీన్లు, ఆర్మీ రెస్టారెంట్లు లాగా ఆ టైప్లో ఉంటాయండి. ఈ పక్క చూస్తే రైతు సంబంధించినవండి. ఇది ఇండియా మ్యాప్. ఇక్కడ ఇండియా మ్యాప్ అయితే డిజైన్ చేసి పెట్టారండి. ఓన్లీ ఆర్మీ అండ్ ఫార్మర్స్ ఉంటారు కదండి, వాళ్ళ సింబల్తోనే, వాళ్ళ డ్రాయింగ్తోనే ఇండియా మ్యాప్ అయితే ఉండిద్దండి. ఇంకా ఫైనల్గా మేమైతే ఒక టేబుల్ చూసుకున్నామండి, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయాలని చూస్తున్నాం. ఇక్కడ చూసారు కదండి, రైతుకు సంబంధించినవి నాగలి, తర్వాత ఎడ్ల బండిది. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ రీజనబుల్లేనండి, మరి అంత హై ప్రైస్ అయితే ఏమి ఉండవండి. మేము మెనూ చూసి తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసామండి. ఫస్ట్ అయితే మామూలుగా సూప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము.
ఫ్యామిలీతో వెళ్ళామండి ఆ రోజు చిన్న అకేషన్ అయితే. రెస్టారెంట్ అయితే చూడటానికి మాత్రం చాలా క్లాస్గా ఉంటుందండి. లోపల ఫుడ్ కూడా మనకి ఆర్డర్ చెప్పిన వెంటనే ఫుడ్ తీసుకొచ్చేస్తారండి. ఎక్కువ లేట్ కూడా ఉండదండి. ఒక 10-15 మినిట్స్లో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేస్తుందండి. ఐస్ క్రీమ్ అండి, లాస్ట్లో ఐస్ క్రీమ్ తిన్నాము. అంటే ఫుడ్ చేసాము. ఐస్ క్రీమ్ అంటే లాస్ట్లో మేము ఇక బైక్ దగ్గర అంటే ఫోటోషూట్ కదండి, AK-47 పెద్ద గన్ అండి అది. ఈ గన్ అయితే చాలా వెయిట్ ఉందండి, చాలా బరువు ఉంటుంది ఈ గన్ను. బండి కూడా చాలా అలాగే బరువుగా ఉందండి. ఓల్డ్ మోడల్ బండి అండి ఇది. అంటే మనం లైఫ్లో రియల్గా ఎప్పుడు అలా యుద్ధాలు చేయం కాబట్టి ఏదో మా బాబుతో అలా యాక్షన్ చేస్తున్నానండి. ఎదురు మా బాబు ఉన్నాడు. నెక్స్ట్ మా బాబు అయితే ఫోటోలు దిగాడు. ఆ గన్ను మొయ్యలేక దాన్ని అలాగా పట్టుకొని తిప్పుతూ ఉన్నాడండి. చాలా బరువు ఉండిద్దండి అది. ఈ బైక్ మనం నిలువు స్టాండ్ వేసి ఉంటుందండి. ఇక్కడ మనకు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కినా కానీ బైక్ అటు ఇటు కదలదండి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ అయితే ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఈ ఎంట్రన్స్లోనే ఫ్రంట్ ఆఫీస్లో ఇది ఒకటి అట్రాక్షన్గా ఉంటుందండి. మన స్టేటస్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఫోన్లో వాట్సాప్లో ఇట్లా ఫోటోలు పెట్టుకోవాలన్నా ఈ గన్ పట్టుకొని ఈ బైక్ మీద దిగుతుంటే అందరూ అదే స్టిల్లులు కాకుండా వేరే వేరే స్టిల్లులతో అలా ఫోటోలు దిగుతూ ఉంటారండి. నెక్స్ట్ మా పాప అండి. ఓల్డ్ మోడల్ గన్స్ అండి ఇవి. ఓల్డ్ మోడల్ గన్లు ఇవన్నీ. లోపల చూపించినవి కూడా ఓల్డ్ మోడల్ వెపన్స్ ఏనండి మొత్తం. మండవాస భోజనం రెస్టారెంట్ అండి, విజయవాడలోనే ఉంటుందండి. అంటే మనకి లాస్ట్ మేము డిన్నర్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చామండి. కిందకు వచ్చిన తర్వాత ఒక స్వీట్ షాప్ ఉంటుందండి. ఆ స్వీట్ షాప్ కూడా లోపల వెరైటీస్ అయితే స్వీట్స్ వెరైటీస్ చాలా బాగుంటాయండి. స్టెప్స్ నుంచి కిందకు వస్తున్నామండి. స్టెప్స్ దిగిన తర్వాత మేము చూస్తున్నాను. ఇది ముందు డెకరేషన్ చేసి పెడతారండి ఎంట్రన్స్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి మనకి అంకుర హాస్పిటల్కి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లోనే. కింద స్వీట్ షాప్ ఉండిద్దండి. స్వీట్ షాప్ కూడా ఇక్కడ వెరైటీస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇక్కడ స్వీట్ షాప్ ఉంది. దాని పైదండి మనం వెళ్ళినప్పుడు మండవాస భోజనం రెస్టారెంట్ అక్కడ రాసింది చూసారు పైన. ఈ కింద అయితే స్వీట్ షాప్ అండి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి ఇది. ఇక్కడ చూసారు కదండి స్వీట్ అసెంబ్లీ. ఇక్కడ స్వీట్స్ సూపర్గా ఉంటాయండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, పర్లేదు. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి అక్కడ. ఇదంతా ముందు మండవాస భోజనం రెస్టారెంట్ స్వీట్ షాప్ ముందు బయట నుంచి మీకు చూపిస్తున్నానండి. ఇది నైట్ టైం వెళ్ళాం మేము, డిన్నర్ టైంలో. ఆ బాబా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడండి ఆ రోజు. అండ్ స్వీట్ షాప్లోకి వెళ్తున్నానండి. స్వీట్ షాప్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ స్వీట్స్ మనకి రకరకాల స్వీట్స్ ఉంటాయండి. సున్నుండలే కానీ, లేకపోతే అరిసెలే కానీ, బూరెలే కానీ, బొబ్బట్లు చాలా బాగుంటాయండి. తర్వాత కలకాని స్వీట్స్, నేతి స్వీట్స్, మామూలు అన్ని వెరైటీలు ఉంటాయండి. ఫ్రిడ్జ్ అయితే ఇక లోపల ఐస్ క్రీము, సలాడ్స్, ఇవన్నీ పిల్లలవండి. పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు కదా ఇవన్నీ స్వీట్స్ అండి. ఆ లోపల పికిల్స్ కూడా ఉన్నాయండి. పికిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్వీట్స్ నేతితో చేసిన స్వీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము కూడా తీసుకున్నాము. అంటే మనం గిఫ్ట్స్ ఇస్తాం కదండి, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ప్యాక్ చేసి ఇస్తారు కదండి, అలా గిఫ్ట్లో ఇవ్వాలనుకున్నవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చిలకలు చూశారు కదండి, చిలక అంటారు కదండి. ఇప్పుడు మనకి సారి పంచుతారంటారు స్వీట్స్, వాటిలో పెట్టి చిలక స్వీట్ అండి. అది చాలా బాగుంటుంది. అది ఈ ప్యాకెట్లో పికిల్స్ ఉంటాయండి. పికిల్స్ ఉన్నాయి, చికెన్ పికిల్స్, ఫ్రాన్స్ పికిల్స్, అలా పికిల్స్ ఉన్నాయండి. ఫిష్ పికిల్స్. స్వీట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక్కడ కజ్జికాయలు అన్ని స్వీట్స్ ఉన్నాయండి. కాజాలు, మడత కాజాలు, లడ్డూలు, పూతరేకులు, బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు అన్నీ ఉన్నాయండి. స్వీట్స్లో ఎన్ని రకాలైతే స్వీట్స్ ఉన్నాయో అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. అక్కడ పైన ప్యాకెట్స్ కనబడుతున్నాయి చూసారా, ఈ పికిల్స్ అండి. తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. కాజు, బాదం పప్పు అన్నీ ఉన్నాయండి. కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పులు అన్నీ. లోపల కూర్చుని తినడానికి అండి. అది ఉలవచారు చూసారుగా, ఇక్కడ ఉలవచారు ప్యాకెట్లు కూడా ఉన్నాయి. అమ్మ చెప్పింది ఆవు నెయ్యి శ్రేష్టమని ఇందిరా ఫుడ్స్ వారు చెబుతున్నారు. ఈనాడు ఉలవచారు ఆరోగ్యమని. ఉలవచారు సాంప్రదాయం అమృతం. ఇలా మనకి అంటే పాతకాలం సాంప్రదాయం సంబంధించిన ఫుడ్ అంతా ఇక్కడ మనకి స్వీట్ షాప్లో ఉంటుందండి.
ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ అండి, ప్రోటీన్ ఫుడ్. అక్కడ కూర్చుని మనం ఈ స్వీట్స్ని తినడానికి వాళ్ళు సెట్టింగ్ రెస్టారెంట్ లాగా, చిన్న రెస్టారెంట్ లాగా ఏర్పాటు చేశారండి అక్కడ. అంటే ఇక్కడ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని, తర్వాత ఇక్కడ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఫుడ్ అంటే తీసుకోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇక్కడ ఫుడ్స్ అయితే ఉన్నాయండి. ఆ స్వీట్ షాప్లో మొత్తం మీకు ఫోటోలు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు పానీపూరి తర్వాత బావుజీ. నేను పానీపూరి తీసుకున్నామండి పైన మండవాస భోజన రెస్టారెంట్లో. అది ఫోటోలు తీసామండి, ఫోటోలు చూపిస్తున్నాయి. ఇక్కడ పానీపూరి కూడా ఉండిద్దండి. ఇది వచ్చి మండవాస భోజన రెస్టారెంట్లో పైన అండి. ఇది లాస్ట్లో ఫోటోలు తీసామండి. పెరుగు, చట్నీ, సాంబారు, తర్వాత బిర్యానీ, ఎగ్ వైట్ మనకు ఒకటి ఇస్తారండి, బిగ్ జాయింట్ బిర్యానీ అండి. ఇది వచ్చి బ్రెడ్తో చేసిన స్వీట్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ స్వీట్, బాగుండిద్దండి. ఇది డ్రింక్ అండి, పుదీనా డ్రింక్ అండి, పుదీనా చేసింది. ఐస్ క్రీమ్ అంటే మండవాస భోజనం లాస్ట్లో మేము తిన్నవన్నీ ఫొటోస్ అలా పెడుతున్నానండి. లాస్ట్లో అలా చిన్న డ్రింక్ అయితే తాగానండి. ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అలా ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీ ఫొటోస్ లాస్ట్లో చిన్న పిక్ అండి. ఇక్కడ మన ఆర్మీ బైక్ ఉంది కదా, ఆ బైక్ దగ్గర పిక్ అయితే దిగానండి. లాస్ట్లో షూట్ చేస్తున్నట్టు ఒక స్టిల్. అలా ఫ్రంట్ ఆఫీస్ అండి ఇదంతా, ఎంట్రన్స్లో. ఏదో అలా స్టిల్స్ ఇస్తూ ఉన్నామండి, మనం రియల్గా ఎప్పుడు చేయలేం కాబట్టి అలా స్టిల్స్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఈ ఏరియా అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది ఫ్రంట్లో బైక్ దగ్గర. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు, సిఎండి బాలు. మరిన్ని వీడియోస్తో మీ ముందు